మీ బాబులో డెఫినెట్‌గా కొంచెము సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నలుగురిలో కలవకపోవడము, తర్వాత ఒక్కళ్ళే ఉండడము, ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఇలా మారాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోకి వచ్చాక మారాడా? స్లోగా ఈ స్టేజ్‌కి వచ్చిందా? ఫస్ట్ తక్కువ ఉండి మెల్లిమెల్లిగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎక్కువైందా? ఇది మీరు గమనించాలి. తర్వాత తన ఫ్రెండ్స్ని కలవట్లేదు, ఫ్రెండ్స్ ఎప్పుడూ తక్కువే ఉన్నారు అంటున్నారు. అయితే ఈ ఫ్రెండ్స్లో ఏమవుతోంది? ఏమన్నా ఫస్ట్లో ఆ ఫ్రెండ్స్ వల్ల పడకనా, లేకపోతే ఫ్రెండ్స్ బుల్లియింగ్ చేసి ఇతన్ని ఎక్కిరించడము అట్లాంటివి ఏమన్నా జరిగి తన ఫ్రెండ్స్ నుంచి దూరం అయ్యాడా? ఫ్రెండ్స్ అంటే చేసుకోవాలంటే ఎందుకు భయపడుతున్నారు? కొంచెం మీరు బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలి. ఈ సోషల్ ఫోబియా ఉన్నవాళ్ళు క్రౌడ్లోకి వెళ్ళలేరు అనమాట. పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాటికి కూడా వెళ్ళలేరు. వాళ్ళు ఒక్కరే రూమ్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు. ఎందుకు బయటికి వెళ్ళి నలుగురిలో వెళ్తే వాళ్ళు ఏదన్నా అంటే మాట పడాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఏ మాట అన్నా నెగిటివ్ ఉంటే తట్టుకోలేరు వీళ్ళు. సో ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా కొంచెం క్లియర్గా కనుక్కోండి. లేకపోతే ఇవి ఎందుకు ఇలా అయిపోయాడు, ఆ రీజన్ కనుక్కుంటే ఆ రీజన్ బట్టి కౌన్సిలింగ్ ఈజీగా ఉంటుంది. ఇలా మీరు చేయలేకపోతే దీనికి సోషల్ ఫోబియాకి తప్పకుండా కౌన్సిలింగ్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి. సో సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే సివియర్ సోషల్ ఫోబియా అయితే మెడికేషన్స్ ఇచ్చి కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తారు. మైల్డ్ అయితే మీకే తెలిసిన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఏదైనా కౌన్సిలింగ్స్ ఇప్పిస్తే దీనికి స్పెసిఫిక్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇప్పిస్తే ఈ సోషల్ ఫోబియా తగ్గి కొంచెం ఎక్కువ సోషలైజ్ అవ్వటానికి వీలు.